యేసుక్రీస్తు నామములో వలివ మినిస్ట్రీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నానండి. మీరు మీ కుటుంబాలంతా బాగున్నారు కదా? అందును బట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. అయితే మరొక ఉదయ కాలంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. మనకి దినాలు మరి మార్చి 5 నుంచి ఉపవాస దినాలు స్టార్ట్ అవుతున్నాయి కదా. అయితే యేసుక్రీస్తు ఉపవాసం అనేది ఎందుకున్నాడు, దేనికోసం ఉన్నాడో దేవుని వాక్యమును మనము క్షుణ్ణంగా తెలుసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. యేసుక్రీస్తు ఉపవాసం ముందు దేనికంటే అపవాది చేత శోధింపబడటానికి. అంటే అపవాది శోధించినప్పుడు ఆ శోధనను ఏ విధంగా జయించాలి, యేసు ప్రభు ఎలా జయించాడు, అందుకొరకు యేసుక్రీస్తు 40 దినములు 40 రాత్రులు యేసు ప్రభు వారు ఉపవాసం ఉన్నట్టు దేవుని వాక్యం ఉంది. ఇక్కడ ఒక క్లారిటీ మనకు వస్తుంది. ఉపవాసం యేసుక్రీస్తు ఎందుకు ఉన్నాడు అంటే అపవాది చేత శోధింపబడడానికి అపవాది యేసు ప్రభువుని తీసుకుని వెళ్ళలేదు, కానీ దేవుని యొక్క ఆత్మ తీసుకుని వెళ్ళింది అరణ్యానికి. ఇది మనం గుర్తించాలి. అంటే అపవాది చేత శోధింపబడటం అనేది దేవుని ఉద్దేశం. ఆ శోధనను జయించాడు. ఎలా జయించాడు? ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి ఇస్తుంది, దాహం ఇస్తుంది. అపవాది వచ్చి అంటుంది మొట్టమొదటిగా, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోవచ్చు కదా అని అపవాది అన్నప్పుడు, ఆ అపవాది అన్న మాటకు యేసు ప్రభు సమాధానం చెప్పాడు. ఏం సమాధానం? మనుషుడు రొట్టె వలన జీవించడు కానీ దేవుని నోట నుంచి వచ్చు మాట వలన బ్రతుకును అని రాయబడింది. అందుకే ద్వితీయోపదేశ కాండంలో కూడా చెప్పాడు, నరులు ఆహారము వలన బ్రతకరు, దేవుని నుంచి వచ్చే మాట వలన బ్రతుకును అని ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన మాటను యేసు ప్రభు ఇక్కడ వాడాడు. రెండవదిగా అపవాది ఏ విధముగా యేసు ప్రభుని శోధించింది అంటే, రెండవ భాగంలో మనం గమనిస్తే ఎత్తైనటువంటి పర్వతం మీద తీసుకొని వెళ్ళిపోయింది. ఎత్తైన పర్వతం మీద తీసుకొని వెళ్ళి, నీవు దేవుని కుమారుడు కదా, కిందకి దిగు, దేవదూతలు నీకు హాని చేయకుండా ఎత్తిపట్టుకుంటాయి అని కీర్తన గ్రంథములో రాయబడిన మాటను వాక్యమును ఎత్తి చూపిస్తుంది. కానీ యేసు ప్రభు అన్నాడు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని మరి ఒక చోట రాయబడలేదా అని యేసు ప్రభు అన్నాడు. దానిని కూడా యేసు ప్రభు జయించాడు. మూడవదిగా గమనిస్తే లోక రాజ్యాలన్నిటిని కూడా చూపెడుతుంది. ప్రపంచం మొత్తం అంతా నాది అంటుంది. అయితే ఒక్కసారి నాకు సాగిలపడు, ఇవన్నిటిని కూడా నీకు ఇస్తాను ఉంటుంది. కానీ యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, నీ దేవుడైన యెహోవాను తప్ప ఎవ్వరి ఎదుట సాగిల పడకూడదని నీకు తెలియదా అని యేసు ప్రభు ఎప్పుడైతే చెప్పాడో వెంటనే అక్కడ నోరు మూయబడింది, అపవాది వెళ్ళిపోయింది. దేవుని దూతలు వచ్చి యేసు ప్రభు పరిచర్య చేసినట్టుగా ఉంది. ఈ దినాల్లో గమనించండి ప్రియులారా, ఆలోచించండి. ఈ ఉదయ కాలంలో యేసుక్రీస్తు ఏ విధముగా అపవాదిని జయించాడో మనము కూడా అపవాదిని జయించి దేవదూతలు యేసు ప్రభుకి ఏ విధంగా పరిచర్య చేశారో ఆ విధముగా మనకు కూడా దేవుడు పరిచర్య చేయటానికి తన దూతలను పంపగలడని ఉదయకాలంలో మనం చేస్తున్నాను. సరే, మీరు జాగ్రత్త గమనించి అపవాది వేసేటువంటి ప్రతి శోధనను జయించబడి మీరు మేలు పొంది దీవించబడాలని యేసు ప్రభువుని మాదిరిగా చూడండి. యేసు ప్రభు ఏ విధంగా జయించాడో చూసి యేసుక్రీస్తును పోలి నడవాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏ విధముగా ప్రభువా మీరు ఉపవాసం ఉన్నారు, ఎలా అపవాదిని జయించారు,
మీరు చూపిన మార్గములో మమ్మల్ని అందరూ నడిపించి ఆ విధంగా మా జీవితాల ముందు కొనసాగుటకు సహాయం చేయమని యేసు ప్రభు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికి తోడైంది నడిపించును గాక. ఆమేన్.